హలో గాయస్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే కొబ్బరి లడ్డు అండి. మనకి ఇంట్లో అప్పుడప్పుడు మనం కొబ్బరి టెంకాయలు అయితే ఉంటూ ఉంటాయండి. అంటే ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళొచ్చినా, లేకపోతే ఇంట్లో ఏదొకటి ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే ఏంటంటే క్యాజువల్గా ఏదైనా చట్నీ చేసుకోవాలన్నా మనం ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది తెచ్చుకుంటూ ఉంటాము. అలాగా తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా ఈ విధంగా లడ్డు ట్రై చేసి చూడండి. చాలా జ్యూసీగా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా హెల్తీగా అయితే చేసుకునే ఈ సింపుల్ లడ్డూను నేను ఎలా చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి. చూస్తుంటే చాలా డెలీషియస్గా ఉంది కదా. అయితే ఇంకేంటండి, తొందరగా ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరి చిప్పలు అయితే ఉంటే ఈ విధంగా లడ్డు తయారు చేసుకొని తినేసేయండి. పిల్లలు కూడా తినేస్తారు. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక చిప్ప వరకు కొబ్బరిని అయితే తీసుకున్నానండి. అదే పచ్చి కొబ్బరిని అయితే తీసుకొని ఆ చిప్పను చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. మీరు ఈ కొబ్బరి చిప్పని తురుముకొనైనా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఏంటి అంటే తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి నేను మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా కోర్స్ లాగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొలతతో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి కొబ్బరి పౌడర్ అయితే చేసుకున్నాను కదా. ఆ కొబ్బరి పౌడర్ వచ్చేసి 1.5 కప్ అయితే ఉందండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి మనం 1.5 కప్పు కొబ్బరి తురుమునైతే తీసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు వరకు బెల్లంని అయితే తీసుకోవాలండి. దాంట్లోకి కొంచెం వాటర్ అనేది వేసుకోండి. ఈ కడాయిలోకి వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లం అనేది బాగా కరిగిపోవాలండి. కరిగిపోయి ఈ విధంగా బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోతుందండి. చూడండి, బెల్లం మొత్తం అయితే కరిగిపోయింది. ఇప్పుడు కరిగిపోయిన ఈ బెల్లాన్ని ఒక బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను నేను. అంటే బెల్లం కరిగిన తర్వాత బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ అంటే చిన్న చిన్న రాళ్ళ లాంటివి అయితే ఉంటాయండి. అవి లేకుండా వచ్చేసి వేరొక బౌల్లోకి స్ట్రైన్ చేసేసుకొని మళ్ళీ ఈ కడాయి అనేది వాష్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు గీని అయితే వేసుకోవాలండి. వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అనేది, పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ పచ్చి కొబ్బరి అనేది కొంచెం పచ్చివాసన అనేది పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలండి. అంటే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది, మంచిగా స్మెల్ అయితే వస్తుందండి. మనకి ఎలా ఫ్రై అయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. మంచిగా అయితే ఫ్రై అయితే మనకు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అలా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని. అలా ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఒక 2-3 ఇలాచీని కొంచెం దంచేసుకొని ఆ పౌడర్ని వేసేసుకోవాలి. వేసుకొని చూడండి, ఇప్పుడు బాగా మనకి కొబ్బరి అనేది దాంట్లో ఉన్న వాటర్ అనేది కొంచెం అబ్జర్వ్ చేసేసుకొని కొంచెం డ్రై అయితే అయింది కదా. ఇలాగా మనకు ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి తురుములో ఇప్పుడు మనము ముందుగా వచ్చేసి బెల్లాన్ని మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా. ఆ బెల్లం వాటర్ కూడా దీంట్లోకి వేసేసుకోవాలండి. కొబ్బరి తురుములోకి వేసేసుకొని మళ్ళీ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకుంటూ ఉండాలి. ఉడికేటప్పుడు ఏంటి అంటే మనం గరిటెతో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుతుంది. చూడండి, ఈ విధంగా మనము ఈ కొబ్బరి కోర్సును ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. చూడండి, బాగా అయితే దగ్గర పడుతుంది కదా. ఇలాగే దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం మధ్యలో కలుపుతూ ఉండాలండి. మీరు కావాలి అంటే ఇంకొక స్పూన్ గీని వేసుకోవచ్చు. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి ముందుగా వేసుకున్న 2 స్పూన్సే వేసుకున్నానండి, సరిపోయింది. చూడండి, మనకు మంచిగా బాగా దగ్గర పడింది. కొబ్బరి అనేది బెల్లం పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుందండి. ఈ విధంగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొబ్బరి కోర్సును చేతిలోకి తీసుకొని ఈ విధంగా లుండలాగా చుడితే మనకు లడ్డులాగా అయితే వస్తుంది. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత బాగా చల్లారిపోయింది కదా. ఇక్కడ చూడండి, మనకు ఎంత సైజు లడ్డు కావాలి అంటే అంత సైజు లడ్డూల్ని మనం చేతితో చుట్టేసుకోవచ్చండి. ఈ విధంగానే ఇలాంటి కొబ్బరి కోర్స్తోనే మనం కజ్జికాయలు కూడా చేసుకోవచ్చండి. అంటే లోపల స్టఫింగ్ పెట్టేసి కజ్జికాయలు కూడా చేస్తే చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది. అలా అయినా ట్రై చేయొచ్చు. చూడండి, మంచిగా కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చాలా డెలిషియస్గా, చాలా జ్యూసీగా అయితే టెంప్టింగ్గా ఉందండి. లడ్డు అయితే చాలా టేస్టీగా అయితే ఉంది. ఈ లడ్డూని మనం 3-4 డేస్ వరకు తిని ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ రోజులు కూడా ఉంటాయి, బట్
టేస్ట్ అయితే మారిపోతుందండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.